పిల్లలు, శుభోదయం. మీకు, నాకు, మనందరికీ ఇష్టదైవం వినాయకుడు. ఆయన గురించి చెప్పుకుందాం. మరి శ్రద్ధగా వింటారు కదూ? అవును, మన పాఠ్యాంశం వినాయక చవితి. కనుక మనం వినాయక చవితి జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కథ ఉంది. దానిని క్లుప్తంగా విందాం. పూర్వం గజాసురుణ్ణి సంహరించి పరమశివుడు కైలాసానికి వస్తున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న పార్వతి స్నానం చేస్తూ ద్వారానికి కాపలాగా ఉంచాలని నలుగు పిండితో ఒక బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోస్తుంది. ఎవరిని లోనికి రానివ్వకుండా చూడమన్నది. వచ్చినది పరమశివుడని తెలియని బాలుడు అతన్ని అడ్డగించాడు. దానితో కోపానికి లోనైన శివుడు ఆ బాలుని తలను ఖండించి లోపలకు వెళ్తాడు. పార్వతితో కుశల ప్రశ్నలు మాట్లాడుతున్న సమయములో ద్వారమునందలి బాలుని విషయం వస్తుంది. పార్వతి విలపిస్తుంది. తాను చేసిన పనికి చింతించిన శివుడు గజ ముఖాన్ని ఇచ్చి బాలుణ్ణి బ్రతికించాడు. వినాయకుడని నామకరణం చేస్తాడు. ఇలా జన్మించిన వినాయకుడు తల్లిదండ్రులను మెప్పించి సర్వగణాలకు అధిపతి అయ్యాడు. తొలి పూజలను అందుకున్నాడు అని తెలపడమే మన పాఠం ఉద్దేశ్యం. చూసారా పిల్లలు, తల్లిదండ్రుల మాటలు విన్నవారు ఎంత గొప్ప స్థాయిని పొందుతారో తెలిసింది కదూ. ధన్యవాదములు.